నమస్తే అందరికీ. నేను ఈరోజు మీతో ఒక స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నార్మల్‌గా మనకి చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు వాళ్ళు స్టోరీస్ చెప్పినప్పుడు దాంట్లో కొన్ని మోరల్ స్టోరీస్ చాలా ఉంటాయి గదా! సో, దాని నుంచి మనం కొన్ని కొన్ని నేర్చుకునే వాళ్ళము. కొన్ని కొన్ని ఆ సిట్యుయేషన్ వస్తే ఎలా ఫేస్ జేయాలో అర్థమవుతుండే. కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఆ స్టోరీస్ వల్ల చేంజ్ అవుతే, మార్పు అనేది మంచిగా అవుతే మంచిదే కదండీ! సో, ఈ స్టోరీ విషయానికి వస్తే, ఒక అతను తనకి షాప్ ఉంటది. కిరాణా షాపు. సో, ఎర్లీ మార్నింగ్ షాప్ ఓపెన్ చేసిన ఒక 2 మినిట్స్‌కి ఒక లేడీ తన దగ్గరికొస్తుందనమాట. వచ్చి తనకి చెప్తుంది, "అన్న నిన్న నిన్న మీకు ఒక రూ. 10 ఇద్దామని నైటే వచ్చాను. కానీ నైట్ మీరు షాపు క్లోజ్ చేసేసినారు. అందుకే నేను ఇప్పుడొచ్చినా అన్న. మీ రూ. 10 మీరు తీసుకోండి" అని ఇచ్చేస్తుంది. ఇవ్వగానే ఆయన షాక్ అయితాడు. "ఏందమ్మా నిన్న రూ. 10 ఏంటిది? నువ్వు ఇంత ఎర్లీగా రావడం ఏంది రూ. 10 కోసము?" అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే తనేం చెప్తదంటే, "లేదన్నా నిన్న నేను రూ. 70 సరుకులు మీ దగ్గర తీసుకున్నాను. కానీ మాకు రిటర్న్ రూ. 40 ఇచ్చిర్రు. సో, నేను గూడా సరిగ్గా చూసుకోలేదు. వెళ్ళిన తర్వాత చూస్తే మీరు 40 ఇచ్చారు. సో, ఆ రూ. 10 ఎక్స్‌ట్రా ఇచ్చారని చెప్పేసి ఇవ్వడానికని నేను వచ్చినా. బట్ షాప్ క్లోజ్ ఉండేసరికి మార్నింగే వచ్చినా" అంటే, "ఎక్కడుంటావమ్మా నువ్వు" అనంటే, "ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటా" అని చెప్పేసి అంటదనమాట ఆమె. సో, ఆయన అంటాడు, "అమ్మా నువ్వు 10 కిలోమీటర్స్ దూరం నుంచి నువ్వు రూ. 10 ఇవ్వడానికి వచ్చావా? ఎందుకమ్మా?" అని అడుగుతాడనమాట. ఆయన లిటరల్లీ షాక్ అయిపోతాడు. అడిగితే ఆమె ఏమంటదంటే, "అన్న నాకు మా హస్బెండ్ లేడు. కానీ రేపన్నాడు నేను చనిపోతే మీదికెళ్ళిన తర్వాత మా హస్బెండ్‌కి నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ప్లస్ నా దేవుని దగ్గర గూడా నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది పైసలు ఎక్కువ తీసుకున్నందుకు. సో, ఏదైతే ఆ ఎఫెక్ట్ ఉంటుందో అది నా పిల్లల మీద పడొద్దు. సో, నేను ఆన్సర్ చేయాల్సిన పొజిషన్‌కి నేను రావద్దు. ఆ గిల్టీ ఫీలింగ్ నాకుండద్దు అంటే నేను ఇవ్వాల్సిందే. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా హస్బెండ్ లేకున్నా గూడా తను చెప్పిన ఏదైతే ఉన్నాయో అది నేను పాటిస్తూ వస్తున్నాను" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. సో, ఆ షాపు ఓనర్ ఎవరైతే ఉంటారో తనకు కొంచెం సేపు ఏం అర్థం కాదనమాట. ఒక రూ. 10 గురించి తను ఇంత ఆలోచించింది. నిజమే కదా అని చెప్పేసి బైక్ తీసుకొని తన దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకొని వేరే షాపు, మన హోల్‌సేల్ షాపర్స్ ఉంటారు కదా! షాప్ వాళ్ళు ఉంటారు కదా! తన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత, "అన్న నిన్న నేను ఎక్స్‌ట్రా సామాన్లు తీసుకున్నాను గదా! దాంట్లో కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చిందన్న. మీరు తీసుకోండి" అని చెప్పేసి ఆయన ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత, "అయ్యో! ఇదేంటిది? నువ్వు ఎందుకు అట్లా ఏమైంది? నువ్వు సడెన్‌గా ఇట్లా వెళ్ళిపోవడం ఏంది? మళ్ళా ఎక్స్‌ట్రా అమౌంట్ వచ్చింది తీసుకురావడం ఏంటి ఇదంతా? పోనీ ఎందుకిట్లా ఇంత తొందరగా రావాల్సిన అవసరం ఏముంది?" అవన్నీ ఇట్లా క్వెషన్స్ ఏస్తుంటాడనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, "అన్న నాకు ఎక్స్‌ట్రా పైసలు వచ్చినవి నా దగ్గర అని చెప్పేసి మీకు తెలవదు. మీరు అడగకపోయుండొచ్చు. కానీ నాకు తెలుసు కదా! నేను మీద భగవంతునికి రేపటినాడు ఆన్సర్ చేయాలి. ఆ ఎఫెక్ట్ నా పిల్లల మీద పడొద్దు అంటే, నేనిప్పుడు ఇవ్వాలి. నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉందన్నా" అని చెప్పేసి ఆయన ఎళ్ళిపోతాడు. సో, సెకండ్ టైమ్ అమౌంట్ తీసుకున్న షాప్ ఓనర్ అతను ఉంటాడు కదా! ఇంకా ఆ రోజు ఆయనకు అస్సలు నిద్ర పట్టదనమాట. ఏంటి నిజమే కదా! ఇప్పుడు తెలీదని చెప్పేసి నేను అమౌంట్ ఆయన నాకు ఇచ్చేసి వెళ్ళిండు. నాకు తెలిసినా తెలవకున్నా ఆయనకి తెలుసు కదా అని ఇచ్చేసి వెళ్ళిండు. కానీ నేను కూడా లైఫ్‌లో ఒక పెద్ద మిస్టేక్ చేసినా అది రిగ్రెట్ ఫీలింగ్ నాకు ఇప్పటికీ ఉంది. సో, అది క్లియర్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అదేమంటారు ఒక ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లనమాట. తన దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్‌గా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర తను అమౌంట్ తీసుకుంటాడనమాట. అమౌంట్ తీసుకొని ఒక 13,00,000 అమౌంట్ తీసుకుంటాడు. సో, ఆ 13,00,000 అమౌంట్ తీసుకున్న నెక్స్ట్ డేనే వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. కానీ విషయం ఎవరికీ తెలీదు కదా అని చెప్పేసి ఆయన తిరిగి అమౌంట్ ఇవ్వడనమాట. సో, ఈ అమౌంట్ తీసుకొనెళ్ళి వాళ్ళ వైఫ్‌కి వాళ్ళ వైఫ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయినాక చాలా బీదరికంలో ఉంటారనమాట. సో, తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ దగ్గరికెళ్ళి ఆ 13,00,000 ఇచ్చేసి, "అమ్మ నన్ను క్షమించండి.
నేను మీ హస్బెండ్ దగ్గర నేను ఇట్లా అమౌంట్ తీసుకున్నాను, నెక్స్ట్ డే తను చనిపోయాడు. నేను ఇప్పటి వరకు నేను ఇవ్వకపోయినందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు అసలు నాకు ప్రశాంతమైన నిద్ర కానీ చాలా డిస్టర్బ్గా ఉండేను, పైసలు ఇవ్వలేదు అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే నీకు ఇచ్చానో నేను ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటానమ్మా అని చెప్పేసి ఆ అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ అమౌంట్ ఇచ్చిన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఎవరు అంటే, ఫస్ట్ టైం ఒక షాప్ ఓనర్ దగ్గరికి 10 రూపీస్ ఇవ్వడానికి వెళ్ళింది కదా తనే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనము మంచి చేస్తే తిరిగి చుట్టూ వెళ్ళి మనకే మంచి జరుగుతుంది. చెడు చేస్తే తిరిగి చుట్టూ తిరిగి ఆ చెడు మన దగ్గరికే వస్తుంది. మనం ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా రిటర్న్ మనకి అవుతుంది. కర్మ అనేది రిటర్న్ అవుతుంది ఖచ్చితంగా. సో అది గుర్తుపెట్టుకొని మనం మంచి చేయాలా, చెడు చేయాలా, ఏంటిది, ఎలా ఉండాలి అనేది కూడా మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.